మనుషుల చేత ఏ రీతిగా అవమానపరచబడుతున్నావో, మనుషుల చేత ఎలా హీనంగా చూడబడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ పరిస్థితులకు నువ్వు వెళుతున్నావో, ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎటువంటి కన్నీటి రోధనలో వెళుతున్నావో, అన్నీ కూడా నీ దేవుడు ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చూస్తారు, ప్రక్కనే ఉంటారు, కానీ మన గురించి ఎవరు అంతగా ఎరిగి ఉండరు. చాలా రాత్రి ఆయన స్థితిని మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులు మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చేసుకోగలుగుతున్నారు దేవుని బిడ్డలారా. నీ గురించి ఎవరికి మారుద్దా? ఎవరు మన స్థితిని ఎవరు మార్చగలడు? మరి మన యొక్క పరిస్థితులు మరి మారుతాయా అని ఒకవేళ నువ్వు దిగులుతో ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాలకు ఇదే పరిస్థితిలో ఉంటున్నాను కదా, ఎన్నో రోజులుగా ఇదే స్థితి కదా, ఇక మారద్దంటావా? ఇక మారదేమో అని ఒకవేళ నిరాశ నిస్పృహలో ఈరోజు నువ్వు ఉండి ఉండొచ్చు. కానీ నీ స్థితిని మార్చాలని నీ దేవుడు కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద సంచరించుచున్న దినాలలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. ఆయనలో ఉన్న మరి గొప్పతనం ఏంటంటే, ఆయనలో ఉన్న మరి ఒక అందమైన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల యొద్దకు వెళ్ళిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూడండి, ఆయన ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో స్వస్థత కార్యాలు, ఎన్నో విడుదల కార్యాలు ఆయన చేస్తూ వచ్చారు. ఆయన మహిమ కలిగిన దేవుడు గనుక, ఆయన ప్రభావం కలిగిన దేవుడు గనుక ఆయన ముట్టుకుంటే స్వస్థతలు జరిగినాయి. ఆయనను తాకిన వారు స్వస్థపడ్డారు. అనేక మంది అనేక రోగులు, నానావిధ రోగాలతో పీడింపబడుతున్న వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అనేకులు స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి దేవుని పిల్లలారా, మరి ఆ యొక్క బెతెస్దా అనే ఒక ప్రాంతంలో ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరుకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటయ్యా అనంటే, ఆ కోనేరులో మరి అక్కడంట గుంపులుగా రోగులు ఉండేవారట. అక్కడ 5 మంటపాలు ఉన్నాయంట. ఎన్ని మంటపాలు నాన్న? 5 మంటపాలు ఉన్నాయంట. ఆ మంటపాలలో ఉన్నది ఎవరయ్యానంటే, నానా విధ రోగాల చేత పీడింపబడుతున్న వారు మరి అక్కడ ఉన్నారు. అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరుకున్న ప్రత్యేకత ఏంటయ్యానంటే, ఆ కోనేరులో మరి ఎవరైతే అంటే ఆ కోనేరులో అంట ఆయా సమయాల యందు దేవదూత వచ్చి నీళ్ళనంట కదిలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీళ్ళని ఏం చేస్తున్నారు? కదిలిస్తున్నాడు. ఆ దేవదూత నీళ్లను కదిలిస్తున్న ఆ సమయంలో ఎవరైతే, ఏ రోగి అయితే, ఎట్టి వ్యాధి కలిగిన వారైనాను కూడా ఆ నీళ్ళల్లో దిగిన వెంటనే వారికి ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ఆ యొక్క మరి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న మరి అక్కడికి వచ్చిన రోగులందరూ కూడా వారు ఎలా ఉండేవారంటే సిద్ధపడి ఉండేవారు. హల్లెలూయా. ఎందుకని? దేవదూత ఏ సమయానికి వస్తాడో తెలియదు. ఆ నీళ్లను కదిలించడానికి అది ఉదయకాలమైనా కావచ్చు, రాత్రి సమయమైనా కావచ్చు, మధ్యాహ్న కాల సమయమైనా కావచ్చు, అలాగే మిడ్ నైట్ అయినా కావచ్చు. ఏ సమయంలో మరి ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడో తెలియదు కనుక అక్కడున్న రోగులందరూ కూడా ఎప్పుడు కూడా వారి చూపు ఎక్కడుండేది? కోనేరు వైపే ఉండేది. హల్లెలూయా. వారు కోనేరు వైపే చూస్తూ ఉండేవారు. ఎందుకని? దేవదూత ఏ సమయంలో వస్తాడో అని ఆశతో వారు చూస్తూ ఉండేవారు. వారి గురి ఎటువైపు ఉంది? కోనేరు వైపు ఉంది. హల్లెలూయా. వారు ఆ నీళ్ళల్లో మరి దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తున్న సమయంలో ఎంతోమంది రోగులు అంటండి, ఎన్నో రోగాలతో ఉన్నవారు మరి వచ్చి మొట్టమొదటికి ఎవరైతే దిగుతున్నారో వారందరూ కూడా బాగవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంత గొప్ప కోనేరండి, ఎంత మంచి కోనేరండి. మనకుంటే ఈ కాలంలో కదా, మరి రోగులందరూ కూడా అక్కడే ఉండేవారు కదా. మరి దేవుని బిడ్డలారా, అక్కడ ఆ దినాలలో ఆ కోనేరు దగ్గరకు ప్రజలందరూ కూడా వచ్చేసి అక్కడ ఎవరైతే రోగులుగా ఉన్నారో అందరూ వస్తున్నారు, ఆ నీళ్ళల్లో దిగుతున్నారు, బాగవుతున్నారు,
వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా మరి అక్కడికున్న ఆ వాటర్కున్న ఆ ప్రాముఖ్యత ఎంతో గొప్పది. ఆ వాటర్లో మరి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ వాటర్లో దిగిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థతను అందుకుంటున్నారు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ఎట్టి వ్యాధి కలిగిన వారైనంట. ఒక వ్యాధి అనే కాదండి, అది మరణకరమైన రోగమే అయినా, కుదరని రోగమే అయినా, మరి ఏ వ్యాధి అయినా, ఎట్టి వారైనా ఆ నీళ్ళల్లో ఎప్పుడైతే దేవదూత కదిలించబడుతున్నప్పుడు దిగుతున్నారో ఆ వాటర్లో ఆ నీళ్ళల్లో దిగగానే వారు స్వస్థత నొందుకొని వెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి ఆ వాటర్ ఆ రోజున ఆ కోనేరుకు అంత ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా. మరి ఆ యొక్క నీరు ఈ రోజున దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయా సమయాలలో దేవదూత వచ్చినట్లుగా ఈ దినాలలో దైవ జనుల్ని దేవాది దేవుడు నిలబెట్టుకున్నారు. హల్లెలూయా. ఆ రోజున వాటర్ ఆయా సమయాలలో దేవదూత కదిలించినట్లుగా మరి ఈ దినాన దైవజనులను నిలవబెట్టుకొని దేవాది దేవుడు ప్రతి నిత్యము నీ కొరకు వాక్యాన్ని అందిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఆ యొక్క నీళ్ళల్లో ఎవరైతే దిగుతున్నారో మొట్టమొదటిగా వారు స్వస్థపరచబడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. స్వస్థపరచబడిన తర్వాత అక్కడ ఉండవలసిన అవసరం లేదు, వారు స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఒక వ్యక్తి అంట, ఆయన మరి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఎక్కడే ఉన్నారయ్యానంటే కోనేరు దగ్గరే ఉన్నారు, బెతెస్దా కోనేరు దగ్గరే ఉన్నారు. మరి స్వస్థత పడే స్థలంలోనే ఉన్నాడు ఆయన. మరి దేవుని బిడ్డలారా, తనకంటే వెనకొచ్చిన వారు కూడా వెళ్ళిపోతున్నారు స్వస్థపడి. కానీ ఆ యొక్క వ్యక్తి అంట స్వస్థత రాలేదు ఆయనకు. ఎన్ని సంవత్సరాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందంటే 38 సంవత్సరాల నుండి ఆ యొక్క రోగి ఆ స్థలంలోనే, ఎక్కడ బెతెస్దా కోనేరు దగ్గరే ఆయన ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి 38 సంవత్సరాలుగా అదే స్థలంలో ఉన్నాడు. తన కళ్ళ ఎదురే ఎంతోమంది బాగవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది ఆ నీళ్ళల్లో దిగుతున్నారు, స్వస్థత పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ యొక్క వ్యక్తి మాత్రం ఆ నీళ్ళల్లో దిగలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆ నీళ్ళల్లోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయన స్వస్థత పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు వస్తున్నారు, చూస్తున్నారు, ఆయన్ని గూర్చి ఒకవేళ అనుకుంటూ ఉన్నారు ఏంటంటే ఈయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈయనకంటే వెనకొచ్చిన వారు కూడా బాగా అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనేంటి ఇక్కడే ఉన్నాడని వారు కూడా అనుకుని ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, ఎంతమంది అనుకుంటున్నారు కానీ ఆయనకి ఎవరు కూడా సహాయం అనేది ఎవరో చేయని పరిస్థితి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముని సందర్శించడం జరిగింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఏం చేశారయ్యానంటే ఒక రోజున ఆయన బెతెస్దా కోనేరుకు రావడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. బెతెస్దా కోనేరు దగ్గరకు యేసయ్య వచ్చారండి. యేసయ్య వచ్చి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ మరి మొదటి వచనం నుంచి చదువుకుందాం. మొదటి వచనం నుండి, అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి
వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడి పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నవాని వాని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ యెరూషలేములో మరి ఓ పండుగ జరుగుతుంది. మరి యెరూషలేములో ఆ పండుగ వాతావరణంలో మరి యూదుల పండుగ జరుగుతున్న ఆ యొక్క సందర్భంలో ఆ పండుగకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ యెరూషలేములో ఆ పండుగ వాతావరణంలో ఉండవలసిన యేసయ్య ఎక్కడికి వచ్చారయ్యానంటే ఆయన బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. మరి బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి ఆయన అక్కడ కుంటివారు ఉన్నారంట, మరి మరి కుంటివారు ఉన్నారు, గ్రుడ్డివారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగిన వారు ఉన్నారు. మరి వారెవరిని కూడా పట్టించుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చారయ్యానంటే ఈ 38 సంవత్సరాల నుండి అక్కడే కోనేరు దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన మరి దేవాది దేవుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన చూడండి, వాడు పడియుండుట చూచి, ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి వారు ఆయనంట 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు. 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఆ వ్యక్తిని మరి ఎవరు దర్శించడానికి వెళ్ళారనంటే యేసుక్రీస్తు ప్రభువారు దర్శించడానికి వెళ్ళారు. హల్లెలూయా. అక్కడ ఊచకాలు చేతులు కలిగిన వారు ఉన్నారు, అక్కడ మరి కుంటివారు ఉన్నారు, అక్కడ మరి గ్రుడ్డివారు ఉన్నారు. వారందరినీ కూడా దాటుకొని యేసుక్రీస్తు ప్రభువారు 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో పడి ఉన్న వ్యక్తి దగ్గరకు ఆయన వెళ్ళిపోయి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను అడుగుతున్నారు, అయ్యా, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని ఆ యొక్క వ్యక్తిని అడుగుతున్నప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడుతున్నప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడనూ లేను గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. ఏ పరిస్థితి అది? ఆయనంట అక్కడ పడి ఉన్నాడంట, లేవలేని స్థితిలో ఉన్నాడంట. ఆయన లేపేవారు ఎవరు లేరు. ఆ స్థితిలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి లేవనెత్తగలిగిన వారు ఎవరు లేరు. ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి లేవనెత్తడానికి తన దగ్గరకు సహాయకులుగా వచ్చేవారు ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, ఈ స్థితిలో నుంచి నన్ను ఎవరన్నా లేపుతారా, నన్ను అక్కడికి నీళ్ళలోకి తీసుకుని వెళ్తారేమోనని 38 సంవత్సరాలుగా మనుషుల వైపు చూస్తున్నాడంట. ఆయన ఎవరైనా సహకారులు వస్తారేమని చూస్తున్నాడంట. ఆయన ఎవరైనా వస్తే బాగుండు నన్ను లేవనెత్తడానికి, ఆ నీళ్ళల్లో దింపడానికి, నా స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎవరైనా సహాయం చేస్తే బాగుండని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే కదా, మన యొక్క చూపులు కూడా మరి ఎలా ఉంటాయంటే, మనుషుల వైపు మనం కూడా చూస్తుంటాం. మన స్థితి బాగోనప్పుడు, మన పరిస్థితులు బాగోనప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే, మనుషులు ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో, ఎవరైనా ఈ స్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకొస్తారేమో, మరి ఏ వ్యక్తి అయినా వస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, మరి ఎన్ని రోజులు ఈ స్థితిలో ఉంటాను, ఏ మనుషుడైనా కొంచెం ధన సహాయం చేస్తే బాగుండు, ఈ అప్పులు ఎంతకాలం, మరి ఈ అనారోగ్య పరిస్థితి ఎంతకాలం, ఈ నిందలు ఎంతకాలం, ఎవరైనా సహాయం చేస్తే బాగుండని మనుషులంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక్కొక్కసారి మనుషుల వైపు చూస్తాం. ఆ సహోదరుడు కూడా అంతే, మనుషులు సహాయం కోసం చూస్తున్నాడు.
ఎవరైనా నన్ను దింపితే బాగుండు అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే అందరూ వస్తున్నారు. మరి అక్కడ ఆయన అన్న మాట ప్రకారం, అయ్యా ఆ నీళ్ళల్లో నన్ను దించడానికి నాకెవరూ లేరు అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మరి అక్కడున్న రోగులందరికీ మరి వారి బంధువులు ఉన్నారేమో, వారి స్నేహితులు ఉన్నారేమో, వారి రక్త సంబంధికులు ఉన్నారేమో, వారి తోబుట్టువులు ఉన్నారేమో, వారందరూ వచ్చి ఆ దేవదూత కదిలించే సమయానికి వారందరినీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఏదో ఒక రీతిగా వారికి హెల్ప్ చేస్తున్నారు. కానీ ఈయనకంట ఎవ్వరు లేరంట. ఆయన చూపులు మరి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటారు. ఎవరైనా ఇంతమంది వస్తున్నారు కదా ఇక్కడికి, నాకు కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా ఆ నీటిలోకి తీసుకుని వెళ్తే బాగుండు, ఎవరైనా నన్ను బాగు చేస్తే బాగుండు అని ఒక ఉద్దేశంతో, ఆశతో చూస్తున్నాడు. 1 కాదు 2 కాదు 38 సంవత్సరాలు అదే స్థితిలో ఉండి చూస్తున్నాడండి. కానీ ఆయన స్థితిని మార్చబడాలని ఎవరు కోరుకోట్లా. ఆయన ఎన్నో రోజులుగా ఇక్కడే పడున్నాడు కదా, మరి ఇదే స్థితిలో పడిపోయి ఉన్నాడు కదా. అయ్యో పాపం, మరియు ఏ రీతిగా నేను హెల్ప్ చేస్తే బాగుండు, కొద్దిగా దూరమైన అక్కడికి దాకా తీసుకుని వెళ్తే బాగుండు అనే ఒక జాలి, ఒక కరుణ, ఒక కటాక్షము అనేది ఏ మనిషికి కలగలేదు. ఆయనేమో మనుషుల వైపు చూస్తున్నాడు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు, మరి ఈ నెల కాకపోతే ఇంకొక నెల, ఎవరైనా సహాయం చేయకపోతారా, నేను ఆ నెలలో దిగకపోతానా, నేను బాగోకపోతానా అనే ఆశ ఆయన కదా అలా ఉంది. అందుకని చెప్తున్నాడు, అయ్యా ఆ నీళ్ళల్లో దించడానికి నాకెవరు లేరయ్యా. నేను వెళ్ళే లోపే వెళ్ళినంతలోనే ఎవరొకళ్ళు దిగుతున్నారయ్యా. వారు బాగైపోతున్నారు, వారు బాగైపోయి స్వస్థపడి వెళ్ళిపోతున్నారు. కానీ నాకెవరు లేరయ్యని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి చెప్తున్నాడండి. దేవుని బిడ్డలారా, చూడండి, నిజమే, ఈ రోజున ఏ మనిషికి నీ పైన కనికరం ఉంటుంది? నీ స్థితిని చూసి జాలిపడే మనుషులు ఎవరున్నారు? నీ పరిస్థితి మెరుగవ్వాలని కోరుకునేవారు ఎవరున్నారు? నా సహోదరి అప్పుల్లో ఉంది. ఈ అప్పులో నుంచి ఎన్నాళ్ళుగానో అప్పులు అంటుంది. నా సహోదరికి నేను సహాయం చేయాలి, ఆ అప్పుల్లోంచి ఎలాగైనా బయటికి తీసుకుని రావాలి అని ఎవరైనా ఆలోచించేవారు ఉన్నారా? నీ గూర్చి పట్టించుకునేవారు ఉన్నారా? నీ స్థితి మారాలని కోరుకునేవారు ఉన్నారా? ఈరోజు నువ్వు పైకి వెళ్తే, నువ్వు గొప్ప స్థితిలోనికి వెళ్తే, నువ్వు ఎప్పుడు పతనం అయిపోవాలని కోరుకునేవారే ఉన్నారు. కానీ ఈరోజు నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా, ఈరోజు నువ్వు దీన స్థితిలో ఉన్నా, ఈరోజు నువ్వు మరి లేమి స్థితిలో ఉన్నా, ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ స్థితిని చూచి జాలిపడి కనికెరపడి నిన్ను చూచి నిన్ను పట్టించుకొని నీకు సహాయం చేయగలిగిన ఏ మనుషులు ఉన్నారండి ఈ దినాలలో? దేవుని బిడ్డలారా, చూడండి, కానీ ఆయన కూడా అంతే. ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి మనిషి వైపు చూస్తున్నాడు ఆశతో. ఎంతోమంది అక్కడికి ఆ రోగుల దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన కూడా ఆశతో ఎదురు చూస్తున్నాడు. వారి వైపే కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఈయన చేస్తాడేమో, వస్తున్న ఆమె చేస్తుందేమో, కొద్దిగా సహాయం చేసి ఆ నీళ్ళల్లో దింపుతారేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కానీ ఎవ్వరు కూడా ఆయనకు సహాయం చేయలేదు. దేవుని బిడ్డ, ఈరోజు నీ స్థితి కూడా అంతే ఉంది కదా. ఈరోజు నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కదా. నీ పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఈ రోజున అప్పులు ఊబిలో కూరుకుపోయి ఉన్నావు. ఎన్నో సంవత్సరాలుగా అదే అప్పులు, వడ్డీలు, చక్ర వడ్డీలు కడుతున్నావు. ఎంతోమంది వైపు చూస్తున్నావు. ఆ వారిని అడిగా వీరిని అడిగా సహాయం చేయండి. ఈ 1,00,000 రూపాయలకు నువ్వు కనుక సహాయం చేస్తే ఈ అప్పుల నుంచి నేను గట్టెక్కేస్తాను, ఇక నేను పైకి వచ్చేస్తాను అని నువ్వు బ్రతిమలాడుకుంటున్నావు. కానీ ఎవరు కూడా నీకు సహాయం చేయట్లా. ఎవరు కూడా నీ పరిస్థితులు మార్చడానికి నీ దగ్గరకు రావట్లా. ఈ రోజున నీ స్థితిని చూసి జాలిపడేవారు ఎవరు కానరావట్లా. నీ మీద కనికర పడేవారు ఎవరు కానరావట్లేదు ఈ రోజున. దేవుని బిడ్డలారా, నిజమే, మనుషుల గుండెలు ఈ రోజున కఠినమైపోయి ఉన్నాయి. మనుషులు క్రూరులుగా మారిపోయి ఉన్నారు.
ఎవరికి వారే స్వార్థ ప్రియులైపోయి ఉన్నారు. ఎవరి సంతోషం వారిది, ఎవరి ఆనందం వారిది, ఎవరి సౌఖ్యం వారిది, కానీ ఒకరితో పని లేదు. ఎవరు కూడా నీ స్థితిని మార్చడానికి, నీ స్థితి మార్చబడాలని ఎవరు కోరుకోవట్లేదా? ఎవరైనా నీ స్థితి మార్చడానికి ముందుకొచ్చేవారు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు కూడా కన్నీటితో ఉన్నావేమో. మనుషుల వైపు చూసి 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 విసిగి వేసారి నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుబెట్టాడుతున్నావేమో. ఎవరి ఆదరణ దొరకక, ఎవరి తోడ్పాటు దొరక, ఎవరి సహాయం అందక ఈరోజు కన్నీరు మున్నీరై ఒక్కదానివి ఒంటరైపోయి నా స్థితి ఇక మారదు, నా పరిస్థితులు ఇక మారవు, నా జీవితం ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నా బ్రతికింతే అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నాన్న. ఆ వ్యక్తి కూడా అంతే, అందరి వైపు కళ్ళు చూస్తున్నాయి. ఒక మనిషి తన వైపు కదిలొస్తున్నాడంటే, ఒక వ్యక్తి తన వైపు వస్తున్నాడంటే, ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి ఖచ్చితంగా నన్ను నీళ్ళలోకి తీసుకొని వెళ్తాడు, ఈ రోజు నేను బాగా వెళ్ళిపోతా, ఈ రోజుతో నా స్థితి మారిపోతే, నా పరిస్థితులు మారిపోతాయి, నా జీవితం మారిపోతాయని కలలు కంటున్నాడు. కానీ వస్తున్నారు కానీ ఎవరు చెయ్యి అందించట్లేదు. ఎవరు కూడా తన స్థితి మార్చబడడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఎవరికి కూడా కనికరం అనేది లేదు. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే కనికరము అని అర్థం. ఆ స్థలం పేరు కనికరమే, కానీ కనికరం కలిగిన వారు ఒక్కరు కూడా లేరు అక్కడ. దేవుని బిడ్డ, 38 సంవత్సరాలుగా అదే స్థితిలో, అదే పరిస్థితుల్లో కొట్టమిట్టాడుతున్నాడు. అదే పడిపోయిన స్థితి అండి. అక్కడ రాసే పరిశుద్ధాత్మదేవుడు వాడట పడి ఉండెను అని ఉంది. పడిపోయి ఉన్న పరిస్థితి, లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, నీళ్ళలోకి దిగలేకపోతున్నాడు. ఈరోజు కూడా నువ్వు నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? ఈరోజు ఆత్మికంగా పడిపోయావేమో, ఆర్థిక పరమైన విషయాల్లో పడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో. దేవుని బిడ్డ, లేవలేకుండా ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నిన్నే దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితులు చూసిన దేవుడు నీ దగ్గర కూడా రావాలని ఆశపడుతున్నాడు. చూడు, మనుషులెవ్వరు దేవుడు తను పట్టించుకోవట్లేదు, మనుషులెవ్వరు కూడా తను చూడట్లేదు, మనుషులు తను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలారా, ఎవ్వరు కూడా కనికర పడట్లేదు. దేవుని పిల్లలారా, ఎంతో బాధ, ఎంతో వేదన, తన ఎదురుగానే అనేక మంది రోగులు స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో కన్నీరు మున్నీరు అవుతున్నాడు. దేవుని బిడ్డలారా, అదే సమయంలో యెరూషలేములో యూదుల పండుగలో ఉండవలసిన యేసు ఎందుకు ఆ యొక్క బెతెస్దా కోనేరు దగ్గరకు కదిలి వచ్చాడంటే, 38 సంవత్సరాలుగా నరక యాతన, గుండెల్లో బాధ, వేదన, ఆవేదనతో ఉన్న ఆ వ్యక్తి హృదయాన్ని చూసి, వారి యొక్క పరిస్థితిని చూసి దేవుడే కదిలి వచ్చాడు. అక్కడ గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపు వచ్చుదాం. యేసయ్యే కదిలి వచ్చాడండి అక్కడకు. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఆయన అంటున్నాడు, ఎందుకు యేసయ్య అక్కడికి కదిలి వచ్చాడంటే, ఏదో చూసి పలకరించి వెళ్ళిపోవాలని కాదు, కానీ ఆయన యొక్క స్థితిని మార్చాలని. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, అక్కడ 6వ వచనంలో రాయబడింది, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను ఎరిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎరిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఏ పరిస్థితులు గుండా పయనిస్తున్నావో నిన్ను ఎరిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన నీ గుండెలో ఉన్న వేదనను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. నీ ఆవేదనను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మనుషుల చేత ఎలా తృణీకరించబడుతున్నావో, మనుషుల చేత ఎలా నిందించబడుతున్నావో చాలా మంది చూస్తారు, ప్రక్కనే ఉంటారు, కానీ మన గురించి ఎవరు అంతగా ఎరిగి ఉండరు. చాలామంది అంటారు ఆ వ్యక్తి గురించి నాకు అంతా తెలుసని, కానీ ఏం తెలుసు మనుషులకి? ఏం అర్థం చేసుకుంటున్నారు మనుషులు? నేనేం అర్థం చేసుకోగలుగుతున్నారు?
నీ గూర్చి ఎవరు కూడా నిన్ను ఎరిగి ఉండరు. కానీ నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీకోసం ప్రాణం పెట్టిన, నీకోసం రక్తం కార్చిన యేసయ్య నిన్ను ఎరిగి ఉన్న దేవుడైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడండి. ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడండి. బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి ఆ స్థితిని మార్చడానికి యేసు అక్కడికి అడుగు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెతెస్దా కోనేరు దగ్గరకు యేసు ఎందుకు అడుగు పెట్టవలసి వచ్చిందనంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్ళారు అక్కడికి అంటే, ఆ యొక్క 38 సంవత్సరాల నుండి బలహీనతతో ఆయన పడి ఉన్న ఆ వ్యక్తి యొక్క స్థితిని మార్చడానికే దేవుడు పరిగెట్టి ఉన్నాడు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి దేవాది దేవుడు అంటున్నారు కింది వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడిచెను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆయన 38 సంవత్సరాలుగా పడిపోయిన స్థితిలో ఉన్నాడు, పడి ఉన్న స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితి నుంచి ఏ మనుషులు కూడా లేవనెత్తడానికి ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల నుంచి అతను లేవనెత్తడానికి ఏ వ్యక్తి కదిలి రాలేదు. కానీ ఆయన స్థితిని మార్చడానికి యేసు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన పరిస్థితుల్లో నుంచి, పడి ఉన్న స్థితిలోంచి లేవనెత్తడానికి యేసు మాత్రమే కదిలి వచ్చాడు అక్కడకు. ఆయన అంటున్నాడు, దేవాది దేవుడు అంటున్నారు కదా, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నువ్వు లేచి నడవమని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా అదే స్థితిలో నువ్వు కూడా ఉంటున్నావు. ఒకవేళ అదే పాపంలో ఉంటున్నావా, అదే రోగాల స్థితిలో ఉంటున్నావా, అదే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటున్నావా, అదే అప్పు బాధల్లో ఉంటున్నావా, అదే అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నావా, అదే నిందలలోనే కొట్టుమిట్టాడుతున్నావా, అదే నిరుద్యోగ సమస్యల్లో ఉంటున్నావా, అదే నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నావా, ఈ రాత్రి దేవాది దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు నాన్న. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరాలుగా అదే స్థితిలో ఉండి ఆ స్థితిలో నుంచి బయటకు రాలేక, ఆ వేదన నుంచి బయటకు రాలేక, ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటకు రాలేక, ఆ స్థితిలో నుంచి లేవనెత్తేవారు వారికి కానరాక, ఈ రోజున ఒకవేళ నువ్వు కూడా నిరాశ నిస్పృహల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావేమో, ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నావేమో, అదే అప్పులయ్యా. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ ఆ అప్పులు అనేది తీరట్లేదయ్యా. ఆ రుణభారం నా మీద నుంచి తొలగిపోవట్లేదయ్యా. అప్పులు, ఆ వడ్డీలు, చక్కెర వడ్డీలు. నిజమే, చక్కెర వడ్డీలు కట్టలేక ఈ రోజున ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న వారు ఎందరో ఉన్నారు. దైవజనమా, ఎందుకనంటే అదే స్థితి మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదా? ఈ రాత్రి నువ్వు కూడా అనుకుంటున్నావు కదా, నా స్థితి మారట్లేదు ఏంటేసయ్యా, నా పరిస్థితులు మారట్లేదు ఏంటేసయ్యా, ఇక నా జీవితం ఇంతేనా? ఈ అప్పుల మధ్యలో నేను నలిగిపోవాలా? ఈ అప్పులతోనే నేను చనిపోవాలా? ఈ అప్పులకి నేను తీర్చలేనా? నా స్థితి మారదా? నా పరిస్థితులు మారవా అని ఒకవేళ కృంగిపోతున్నావు కదా. అలాగే అనేక నిందలు, అనేక అవమానాలు, అనేక రకాల సమస్యలు, కుటుంబ సమస్యలు, శోధన, శాపం ఈరోజు నిన్ను వెంటాడుతూ ఉంటే అదే స్థితిలో సంవత్సరాలు గతించిపోతున్నాయి. కానీ అదే శాపం నిన్ను వెంటాడుతుంది కదా, అదే పరిస్థితుల్లో ఉంటున్నావు కదా. ఈ రాత్రి నువ్వు కూడా కృంగిపోయి ఉన్నావా? ఎవరెవరో వస్తారని, ఏమేమో ఇస్తారని, ఏ రీతిగా నువ్వు సహాయం చేస్తారని, నీ పరిస్థితులు మారుతాయని, నీకున్న స్థితిగతులు మారుతాయని, ఎవరో నీకు సహాయం చేస్తే నువ్వు కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళతావని ఊహించుకుని కలలు కని కళ్ళలైపోయి ఈ రోజున నిరాశ నిస్పృహతో, ఆవేదనతో, గుండె బ్రద్దలైన స్థితిలో, ఎటో దిక్కు తోచని స్థితిలో, హృదయం అంతా భారమై వేదనతో, ఆవేదనతో నిండి ఉన్నామేమో. నా దగ్గరికి ఎవరు రావట్లేదయ్యా, నా స్థితికి మారదేమో, నా పరిస్థితులకి మారవేమోనని
నువ్వు బాధపడుతున్నావేమా? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి కూడా అంతే, మనుషుల వైపు చూస్తున్నాడు. అదే చెబుతున్నాడు, నన్ను నీళ్ళలో దింపడానికి ఎవరు లేరయ్యా. అవును, ఈరోజు నీకు కూడా ఎవరు లేరు కదా. నీ పరిస్థితుల్లో నీకు సహాయం చేయడానికి ఎవరు లేరు కదా. ఈరోజు నీకున్న స్థితిగతుల నుంచి మార్చడానికి నీకెవరు సహాయం చేసేవారు లేరు కదా. ఒంటరి అయిపోయాను, నాకెవరు తోడు లేరయ్యా, నాకెవరు అండగా లేరయ్యా, నాకెవరు సహాయం చేసేవారు లేరయ్యా. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక ఇలాగే నా జీవితం ముగిసిపోతామో అని నువ్వు కూడా బాధపడుతున్నావు కదా. ఎన్ని రోజులయ్యా ఈ కష్టాలు, ఎన్ని రోజులయ్యా ఈ అవమానాలు, ఎన్ని రోజులయ్యా ఈ నిందలు ప్రభా. దేవా, ఇక నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నా స్థితిగా మారదా అని రాత్రి నువ్వు బాధపడుతున్నావు కదా. ఎన్ని రోజులయ్యా ఈ రోగాలు, ఎన్ని సంవత్సరాలుగా అయ్యా ప్రభువా ఈ మంచం మీద పడిపోయిన స్థితి, ఈ మంచం మీద నుంచి నేను లేవలేకపోతున్నానయ్యా, ఈ మంచానికే పరిమితం అయిపోయానయ్యా, ఈ బెడ్ మీదే ఉండిపోవాల్సి వస్తుందయ్యా, నేను ఇక పైకి లేవలేనా డాడీ, నా జీవితం ఇలా ముగిసిపోవాలనయ్యా అని బాధపడుతున్నావు కదా. ఒకవేళ నీ భర్త గూర్చి కావచ్చు, నీ భార్య గూర్చి కావచ్చు, నువ్వు బాధపడుతున్నావేమో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు నాన్న. ఆ వ్యక్తి కూడా అలాగే అనుకుంటున్నాడు, ఇక నా బ్రతుకు ఇక మారదేమో, నా జీవితం ఇక మారదేమో, ఇక నేను ఇలాగే పడిపోయి ఉండాల్సిన పరిస్థితి ఏమో, ఎవ్వరు కూడా నాకు సహాయకులు లేరు, ఎవ్వరు నా దగ్గరికి రావట్లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, నా జీవితం ఇంతేనేమో అనుకుంటున్నాడు. కానీ మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు కనికర పడకపోయినా, మనుషులు జాలి పడకపోయినా, ఆ స్థితిలో ఎన్నో సంవత్సరాలుగా పడి ఉన్నాడే, కొద్దిగా హెల్ప్ చేద్దామని, సహాయపడదామని మనుషులు అనుకోకపోయినా, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర కదిలి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన దగ్గరకు కదిలి వచ్చాడండి. యేసయ్య ఆయన స్థితిని మార్చడానికి వచ్చాడండి. యేసయ్య ఆయన పరిస్థితులు మార్చడానికి వచ్చాడండి. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత గొప్ప విషయం అంటే, అందరూ వచ్చి నీళ్ళల్లో మునిగి పడుతున్నారు, కానీ ఈ యొక్క 38 సంవత్సరాల రోగి దేవుని బిడ్డలారా ఆయన దగ్గరకు జీవజలపు ఊట అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర కదిలి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది మనుషులు సహాయం కోసం అర్థిస్తున్నావు కదా, ఎవరో రావాలని ఎదురు చూస్తున్నావు కదా, ఎవరో నీ స్థితిని మారుస్తారని ఎదురు చూస్తున్నావు కదా, ఎవరో నీ పరిస్థితులను చక్కపరుస్తారని ఆశపడుతున్నావు కదా, కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నావు. ఎంతో మంది కోసం ఎదురు చూసి నిరాశ నిస్పృహలో కుంగి ఉన్నావు కదా. ఎవరు రాలేదు కదా నీ దగ్గరకు, ఎవరు కూడా నీ సహాయం చేయలేదు కదా, ఎప్పుడు లాగని పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ రాత్రి కృంగిపోయి ఉన్నవా సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ రాత్రి ఏ మనిషిని దగ్గరకు రాకపోయినా ఈ రాత్రి నజరేయుడైన యేసు నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితులు మార్చడానికి వస్తున్నాడు ఆయన. నీ స్థితిగతులు మార్చడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడే నేను ఆరాధిస్తున్నాను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనుషులు వంటి కఠినుడు కానే కాదు ఆయన, మనుషులు వంటి క్రూరుడు కానే కాదు ఆయన, మనిషి గుండె లాంటి కఠినమైన హృదయం కానే కాదు ఆయన. నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీ కోసం మోగలిగిన దేవాది దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు, నీ స్థితిగతులు ఆయనకు తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా అప్పులు ఊపిలో కూరుకుపోయి ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా నిందలు అనుభవిస్తూ ఉన్నావో, ఎన్ని సంవత్సరాలుగా రోగాలతో బాధపడుతూ ఉన్నావో, ఎన్నో సంవత్సరాలుగా కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, అన్ని కూడా నీ దేవుడు ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఆయన కూడా నన్ను చూడట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడా నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నావేమో. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఎరిగిన దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు.
ఆయన నీ పరిస్థితిని చూసే దేవుడై ఉన్నాడు, నిన్ను పట్టించుకునే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడు, వాడప్పటికి ఎప్పటి కాలం నుంచో, ఎంత కాలం నుండో ఆ స్థితిలో ఉన్నాడన్నట దేవుడు ముందుగా చూచి ఎప్పటి నుంచో అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన నిన్ను చూస్తున్నాడండి, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్నాడండి, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడండి, నీ అప్పులు బాధల్లో నువ్వు ఎంత కొట్టుమిట్టాడుతున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడండి. అప్పులు తీర్చలేక వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి ఎంతమంది మనుషుల దగ్గరకు నువ్వు తిరుగుతున్నావో ఆయన నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నీ ప్రతి పరిస్థితిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీ గుండెలో ఎంత వేదన ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వెంత కన్నీళ్లతో ఉన్నావో ఎరిగి ఉన్నాడు ఆయన. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి నిందలు అనుభవిస్తున్నావో, ఎటువంటి శోధన అనుభవిస్తున్నావో, నీ భర్త ద్వారా నువ్వు ఎంత హింసించబడుతున్నావో, నీ భార్య ద్వారా నువ్వు ఎంత శోధించబడుతున్నావో, నీ అత్తమామల ద్వారా ఎంతగా ద్వేషించబడుతున్నావో, ఎంత కష్టపెట్టబడుతున్నావో, అన్ని నీ స్థితి అంతా కూడా దేవునికి ఎరిగి ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న శరీరంలో ఉన్న రోగంతో ఎంతగా బాధపడుతున్నావో, ఎన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావో, ఆ డయాలసిస్ జరుగుతుండే ఎంతగా బాధను అనుభవిస్తున్నావో, నీకున్న క్యాన్సర్ని బట్టి ఎంతగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నావో, భోజనం కూడా తినలేని పరిస్థితిలో ఎంతగా బాధపడుతున్నావో, నీకున్న ఆ యొక్క భయంకరమైన వ్యాధిని బట్టి సమాజంలోకి రాలేక, ఎవరికి నీ బాధను షేర్ చేసుకోలేక, నలుగురితో నువ్వు కలవలేక, అందరూ ఉన్నా కూడా ఒంటరైపోయి ఎవరున్నా పట్టించుకోక ఎంత కలత చెందుతున్నావో, ఎంత కలవరపడిపోతున్నావో, నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. మనుషులు నిన్ను పట్టించుకోలేదు, మనుషులు నిన్ను చూడలేదు, మనుషులందరూ నిన్ను తోసివేశారు. ఈ రోజులందరూ వెలివేసిన స్థితిలో ఉన్నావు, ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్నావు. అవును, ఆ వ్యక్తికి కూడా అనేక మంది ఉండి ఉండొచ్చు, బంధువులు ఉండి ఉండొచ్చు, స్నేహితులు ఉండి ఉండవచ్చు, తోబుట్టువులు కూడా ఉండవచ్చు. అందరూ ఉన్నా ఎవరు కూడా తను పట్టించుకోలేదు, అందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు కూడా, నీ పరిస్థితి కూడా అంతే ఉందేమో. ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నావేమో, దీన పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎవరు నా దగ్గరికి రావట్లేదని బాధపడుతున్నావేమో, ఎవరు నన్ను పలకరించట్లేదని బాధపడుతున్నావేమో, ఎవరు నా స్థితిగతిని మార్చడానికి నా దగ్గరికి రావట్లేదు అనుకుంటున్నావేమో. నా స్థితి ఎంతే ఉంటుందేమో, నా పరిస్థితులు ఎంతే ఉంటాయేమో, ఈ రోగంతోనే చనిపోవాలేమో, ఈ నిందతోనే చనిపోవాలేమో, ఈ వేదనలో, ఈ శ్రమల్లో నేను చనిపోవాలేమో, ఈ అప్పుల్లోనే నేను చనిపోవాలేమో అని ఒకవేళ బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుని బిడ్డ, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నీ దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు నీకున్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆయన నజరేయుడని యేసు. ఎవరు కష్టంలో ఉండే వారి దగ్గరికి వెళ్ళే దేవుడు ఆయన, ఎవరు శోధనలో ఉండే వారి దగ్గరికి వెళ్ళే దేవుడు ఆయన, ఎవరు బాధల్లో ఉండే వారి దగ్గరికి వెళ్ళే దేవుడు ఆయన, ఎవరు కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? వారి స్థితిగతులు మార్చాలని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వెళ్ళాడంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళారంటే, ఆయన ఉన్న స్థితిలోంచి ఆయన లేవనెత్తడానికి. హల్లెలూయా. ఆయన ఉన్న స్థితిలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన లేవనెత్తాలని, ఆయన స్థితిని మార్చడానికే యేసుక్రీస్తు ప్రభువు మూవ్ అయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని కూడా మార్చడానికి నీ దగ్గరకు ఆయన కదలబోతున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితుల్లోనికి ఆయన రాబోతున్నాడు. ఈ రాత్రి, ఈ రోజు నిన్ను కూడా దర్శించబోతున్నాడు. ఈ రాత్రి ఆయన నీ యొక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన, నీ బాధలు ఎరిగిన దేవుడు ఆయన, నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆయన, నీ కన్నీటిని ఎరిగిన దేవుడు ఆయన, ఆయన నిత్యము నేను చూస్తున్న దేవుడు ఆయన,
నీ దగ్గరకు నువ్వై వచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. ఒక్క చోటే ల్యాండ్ అయ్యి, ఒక్క చోట కూర్చొని నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అని కనుక్కునే దేవుడు కానే కాదు ఆయన ఏంటంటే ప్రజల మధ్యకు తిరిగి సంచరించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యంలో రాయబడిన దేవుని యొక్క మాటలు ఏంటంటే ఆయనంట సంచరిస్తూ మేలులు చేయుతూ ఆయన సంచరించాడండి భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా, ఈ రాత్రి దేవుడు నీ దగ్గర కదిలి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీ పరిస్థితిని ఆయన మార్చడానికి, నీ యొక్క స్థితిగతులు ఆయన మార్చడానికి. నా స్థితి మారదనుకుంటున్నావు కదా, నా అప్పు తీరదేమో అనుకుంటున్నావు కదా, నా రోగం తొలగిపోదు అనుకుంటున్నావు కదా, నా నింద కొట్టివేయబడదేమో అనుకుంటున్నావు కదా, నా సమస్యలు పరిష్కారం కాదేమో అనుకుంటున్నావు కదా, నా బిడ్డల యొక్క వివాహం ఇక జరగదనుకుంటున్నావు కదా, నా బిడ్డలకి ఉద్యోగాలు రావనుకుంటున్నావు కదా, ఈ రోజు నా కుటుంబం కట్టబడదేమో అనుకుంటున్నావు కదా, ఈ రోజున భార్యాభర్తల మధ్య సమాధానం ఇక కలగదేమో అనుకుంటున్నావు కదా, ఈ రోజున నా వ్యాపారాలు ఇక వృద్ధి కావేమో అనుకుంటున్నావేమో, ఇక నా స్థితి అలాగే ఈ లాస్లోనే బ్రతకాలనుకుంటున్నావేమో, ఇక నేను చేసే చేతి పని లాస్ అయిపోయింది, ఇక ఇలాగే ఉండిపోతేమో నా స్థితి అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ స్థితి అలాగే ఉంచడు దేవాది దేవుడు. నీ పరిస్థితులు మార్చడానికే, నీ స్థితిగతులు మార్చడానికే ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీ మధ్యకు ఆయన సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా అక్కడికి ఆయన కదిరి వచ్చే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి వచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారందరినీ కూడా ఊచకాలు చేతులు కలిగిన వారు అందరూ ఉన్నారు అక్కడ, కానీ వారందరినీ దాటుకొని ఆయన దగ్గరికే వెళ్ళున్నాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల స్థితి, పడిపోయిన స్థితి, లేవలేని స్థితి, బలహీనత, అనారోగ్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గనక ఆయన గూర్చి ఆలోచిస్తే 38 సంవత్సరాలు ఆయన ఎంత బాధను అనుభవించి ఉంటాడో, ఎంతమంది మనుషులు ఆయనను అనేక రకాల మాటలతో కృంగజేసి ఉంటారో. ఎందుకనంటే మనిషి స్వభావం ఏంటంటే, ఒక మనిషి బాధలో ఉంటే, ఇంకా ఒక మనిషి గాయాలతో ఉంటే ఇంకా గాయాలు రేపుతూ ఉంటారు. ఒక మనిషి బాధలో ఉంటే ఇంకా మనిషిని ఇంకా బాధించాలనే చూస్తారు. మనిషి స్వభావం, మనిషి నైజం అది. 38 సంవత్సరాలు పడిపోయి లేవలేకుండా ఉంటే ఎంతోమంది వారి బంధువుల్ని, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని ఎంతోమందిని తీసుకొని వస్తున్నారో చూస్తున్నారో. చూసిన వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే, ఎప్పుడో వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇంకా కదలలేదు, ఇంకా బాగయ్యి వెళ్ళలేదు. ఏ పాపం చేసుకున్నాడో, ఏ పాపం చేశాడో అందుకని ఈ స్థితి వచ్చింది. అందుకని ఆయన ఎవరు పట్టించుకోవట్లేదా? ఏ పాపం చేసి ఉంటాడో అందుకనే ఎవరు కనికరం రావట్లేదు ఆయన మీదకి. ఏ పాపం చేస్తున్నాడో ఎవరు జాలి కూడా ఆయన మీకు రావట్లేదు, అందుకనే బాగవట్లేదు. ఎప్పుడు చూసినా అదే పరిస్థితి. ఇంకెంతకాలం ఉంటాడో, ఇక్కడే పడిపోయి చచ్చిపోతాడేమేక అని మనుషులు అంటూ ఉంటే, ఆ మనుషుల మాటలు తన హృదయాన్ని ఎంతగా గాయపరిచుంటాయో, ఎంతగా బాధించి ఉంటాయో. అవును, నిన్ను అన్నట్లా, ఎంతమంది అన్నట్లా పైకి బాగానే మాట్లాడతారు, కానీ ఎంతమంది ఈరోజు నిన్ను అవహేళన చేస్తున్నారు ప్రక్కకి వెళ్ళి. ఎంతమంది ఈరోజు నీ ముఖం ఎదురే అంటున్నారు. ఎంతకాలం అప్పుల్లో ఉంటావు? ఎప్పుడు చూసినా అప్పులే అంటావేంటి? ఎప్పుడు చూసినా రోగమే అంటావేంటి? ఎప్పుడు చూసినా కుటుంబంలో నెమ్మది లేదంటావేంటి? ఏంటి శోధన ఏంటి? మీ కుటుంబం అంతా ఈ బాధలేంటి? ఏ పాపం చేశారో ఏ కాలంలో, అందుకే మీకు ఈ శోధన, అందుకే నీకు ఈ బాధ. మనుషులు అలా గాయాలు రేపుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనుషులు లాంటి అడగద్దు దేవుడు. మనుషులు అలా బాధిస్తూ ఉంటే తన హృదయం అంతా ఎంత వేదనతో కుమిలిపోయిందో అన్ని సంవత్సరాలు, ఎంతగా నలిగిపోయి ఉన్నాడో, ఎంతగా కృంగిపోయి ఉన్నాడో. ఆయనకు కూడా ఒక్కొక్కసారి అనిపించి ఉండొచ్చు, ఇక నాకు బాగోనేమో, ఇక నా జీవితం ఇంతేనేమో, ఈ బెడ్ మీద ఇక నేను ఉండిపోతానేమో అనుకున్నాడేమో ఒకవేళ. దేవుని బిడ్డలారా, ఆ మూగ వేదన, ఆ హృదయ వేదన
మూగవేదన అంటే అర్థం ఏంటంటే బయటకు కూడా ఏడవలేని స్థితి. ఆ మూగవేదన అంటే ఎవరికి షేర్ చేసుకోలేని పరిస్థితి. అవును కదా, ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నువ్వు కూడా మూగవేదన అనుభవిస్తున్నావు కదా. ఎవరితో పంచుకోలేని స్థితి, నీ బాధ, నీ పరిస్థితులు, నీకు పడుతున్న నరక యాతన, పైకి చెప్పుకోలేక, పైకి ఏడవలేక, లోపల కుమిలిపోయిన స్థితి. ఈరోజు నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయేమో. నీకున్న అప్పును బట్టి, నీకున్న నిందలను బట్టి, నీకున్న అవమానాలను బట్టి, ఒకవేళ బిడ్డలు లేకపోవడాన్ని బట్టి, నీ భర్త, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబీకులను శోధిస్తుంటే, వేధిస్తుంటే నువ్వు కూడా మూగ వేదన అనుభవిస్తున్నావా? నీకున్న అప్పులు కట్టలేక, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక, ఎన్నో సంవత్సరాలు అదే అప్పులు వలయాల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఒకవేళ అనేక మంది అనేక రకాల సూటిపోటు మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా మూగవేదన అనుభవిస్తున్నావా? కన్నీటితో ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీ బాధను చూశాడు నాన్న. నీ మూగవేదన ఆయన అర్థం చేసుకున్నాడు నాన్న. నీ కన్నీళ్ళు ఆయన అర్థం చేసుకున్నాడు నాన్న. నీ కోసం ఆయన మోయే దేవుడు నాన్న. ఆ బాధ ఆయనకి ఏ మనిషికి అర్థం కాలేదు, కానీ యేసయ్య అర్థం చేసుకుని యెరూషలేములో యూదులు పండుగలో ఉండవలసిన యేసయ్య బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చేసాడు. హల్లెలూయా. ఇదిగో అక్కడ అదే స్థితిలో 38 సంవత్సరాలుగా అదే స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క స్థితిని మార్చడానికి కదిలాడు ఆయన. ఆయన యొక్క పరిస్థితులు మార్చడానికి కదిలాడు ఆయన. ఆయనకున్న ప్రతి ఒక్కరు తీర్చడానికి కదిలాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అదే దేవుడు నీ మధ్య కూడా కదులుతున్నాడు. నీ స్థితిని మార్చడానికి కదులుతున్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి కదులుతున్నాడు. నీకున్న అక్కర తీర్చడానికి మూవ్ అవుతున్నాడు ఈ రాత్రి. ఎందుకో తెలుసా? ఆ స్థితిలోంచి నేను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. ఆ పరిస్థితుల్లోంచి నేను లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నీ అప్పుల్లో నుంచి, నీ అనారోగ్య పరిస్థితుల్లో నుంచి, నీ నిందలలో నుంచి, నీ అవమానాల నుంచి, నీ కన్నీళ్ళ నుంచి, నీ కష్టాల్లో నుంచి, ఒకవేళ ఆత్మికంగా పడిపోయిన స్థితిలో నుంచి నేను లేవనెత్తడానికి యేసు ఈ రాత్రి నీ కోసం కదలబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ కోసమే మూవ్ అయ్యే దేవుడు అండి. నిన్ను అర్థం చేసుకుని నెరిగి నీ దగ్గరకు వచ్చే దేవుడు, ఏకైక దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసు మాత్రమే. ఆయనే నీ దగ్గరకు రాగలిగిన దేవుడు. ఏ మనుషుడు నీ దగ్గరకు రావట్లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు నాకు లేరయ్యని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒంటరి దానిని ప్రభువా నేను బాధపడాల్సిన అవసరం లేదు. నీ దగ్గరకు యేసు ఈ రాత్రి రాబోతున్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ స్థితిగతులు మారబోతున్నాయి. ఈ రోజున ఈ రాత్రితో నీకున్న ప్రతి ఒక్క అక్కర తీర్చబడబోతుంది. ఇదిగో 38 సంవత్సరాల వేదన దేవాది దేవుడు క్షణాల్లో తొలగించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు, కానీ యేసు వచ్చిన తర్వాత ఆయన లేచి నిలబడి నడుస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. పడిపోయిన వాడిని పడిపోయిన స్థితిలోనే ఉంచే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన మనల్ని లేవనెత్తి నడిపించే గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ స్థితిగతులు మారబోతున్నాయి. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. చింతించవలసిన అవసరం లేదు. వేదనతో ఉండవలసిన అవసరం లేనే లేదు. నాకెవరు లేరయ్యా, నా స్థితి మారదయ్యే కానీ నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. బెతెస్దా కోనేరు దగ్గరకు కదిలిన దేవుడు, ఆయన యొక్క 38 సంవత్సరాలుగా ఉన్న అదే స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క స్థితిగతులు మార్చడానికి కదిలిన దేవాది దేవుడే ఈ రాత్రి నీ మధ్య కూడా మూవ్ కాబోతున్నాడు. నీ స్థితిని మార్చడానికి కదలబోతున్నాడు. మీ స్థితిని, మీ పరిస్థితిని మార్చడానికి ఆయన కదలబోతున్నాడు.
ఆయన పడిపోయిన నిన్ను లేవనెత్తబోతున్నాడు. మంచానికే పరిమితం అయిపోయి ప్యారలైజ్ అయిపోయిన నీ శరీరాన్ని లేవనెత్తడానికే నీ దగ్గరకు రాబోతున్నాడు ఈ రాత్రి. ఒకవేళ నడవలేకుండా ఉన్నావేమో, అదే స్థితిలో బాధపడుతున్నావేమో, నిన్ను లేవనెత్తడానికి ఆయన చెయ్యి అందించబోతున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి ఆయన చెయ్యి నీకు అందించబడుతూ ఉంది. ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు. అప్పులు ఊపిలో కూరిగిపోయిన నీ జీవితాన్ని లేవనెత్తడానికి ఆయన చెయ్యి అందిస్తున్నాడు ఈ రాత్రి. ఆయన మోగబోతున్నాడు నీ కోసం. నీ పరిస్థితులన్నీ చక్కపరచబడబోతున్నాయి. నీ స్థితిగతులు మారబోతున్నాయి. ఈ రాత్రి నా స్థితిగతులు మారుతున్నాయి అన్నవారు బిగ్గరగా దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అదే 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 గృహాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నావు, ఎప్పుడు చూసినా అదే స్థితి కదా, స్థితి మారట్లా. అదే అద్దెలో అదే ఇంట్లో బ్రతుకుతున్నావు. సొంత ఇంట్లోకి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ సొంత ఇంట్లోకి అడుగు పెట్టలేకపోతున్నావు. ఆ గృహాల్లోకి వెళ్ళలేకపోతున్నావు. నా స్థితి ఇంతేనా, ఈ రెంట్లు కట్టాల్సిందేనా అని నువ్వు బాధపడుతున్నావు. కానీ నీ స్థితిని అలాగే ఉంచాలని దేవుడు కోరుకోట్లా. నీకు ఒక ఉన్నతమైన గృహాన్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ స్థితి మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పులు ఊపులో నేను ఉండడానికి వీల్లేదు. అప్పులలో నుంచి నేను లేవనెత్తి అప్పు ఇచ్చే స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు రోగిగా, బలహీనుడుగా, నువ్వు మంచానికి పరిమితమై, బెడ్కే పరిమితమై ఉండిపోవాలని దేవుని యొక్క ఆశ కాదు. నువ్వు లేవాలి, దేవునికి సాక్షిగా నిలబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నీ స్థితిని ఆయన మార్చడానికే ఈ రాత్రి ఆయన కదలబోతున్నాడు. బలహీనమైన నీ కాళ్ళు ఈరోజు ఈ రాత్రి బలపరచబడబోతున్నాయి. బలహీనమైపోయిన నీ చేతులు బలపరచబడబోతున్నాయి. బలహీనమైపోయిన నీ అవయవాల్లోనికి దేవుని శక్తి రిలీజ్ కాబోతుంది. బలహీనమైపోయిన నీ ప్రతి ఒక్క అవయవాన్ని దేవుడు ముట్టి బాగు చేయబోతున్నాడు ఈ రాత్రి. ఆయన మూవ్ కాబోతున్నాడు. ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. ఉన్నతమైన కృపను దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. నిందలు, వేదనలు, శోధన కొట్టివేయబడబోతుంది ఈ రాత్రితోనే. దేవుడు నీ స్థితిని మారుస్తున్నాడు, నీ పరిస్థితులు మారుస్తున్నాడు, నీ అక్కర తీరుస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన నీ స్థితిగతులు మార్చడానికి ఒక మనిషి కాదు నీ దగ్గరకు వచ్చేది, ఒక కోటీశ్వరుడు కాదు నీ దగ్గరకు వచ్చేది. దేవుని బిడ్డలారా, ఎవరు వస్తున్నారంటే నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్థితిని మార్చాడంటే, ఆయన మన పరిస్థితులు మార్చాడంటే ఎంతో ఉన్నతంగా ఉంటాయి. హల్లెలూయా. ఎవరు ఊహించలేని ఉన్నతమైన స్థితిలోనికి నీ దేవుడు తీసుకుని వెళ్ళగలిగిన దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క అప్పులు అనేది కనబడవు నీ జీవితంలో. ఆ అనారోగ్యం అనేది కనబడదు నీ జీవితంలో. ఆ నిందలు అనేవి కనబడవు నీ జీవితంలో. అన్ని కూడా కొట్టివేయబడబోతున్నాయి. హల్లెలూయా. ఎందుకనంటే ఈ రాత్రి ఆయన నీ కోసం కదలబోతున్నాడు. ఈ రాత్రి నీ కోసం మోగబోతున్నాడు ఆయన. ఈ రాత్రి నీ కోసం ఆయన సంచరించబోతున్నాడు. ఆ రాత్రి ఆ యొక్క ఆదినమున మరి ఆ యెరూషలేములో ఉన్న బెతెస్దా కోనేరు దగ్గరకు 38 సంవత్సరాల నుండి అదే స్థితిలో పడి ఉన్న వారి యొక్క స్థితిని మార్చడానికి కదిలిన యేసు ఈ రాత్రి నీ కోసమే కదలబోతున్నాడు. ఎందుకంటే నీ స్థితిని మార్చాలని, నీ పరిస్థితులు మార్చాలని. నువ్వు నా స్థితి మారదేమో, నా పరిస్థితులు మారవేమో, నా జీవితం ఇంతేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, ఈ అప్పులేనేమో, ఈ అనారోగ్యమేనేమో, ఈ నిందలేనేమో, ఈ అవమానాలనేమో, ఎంతకాలమయ్యా ఈ బాధ, ఎంతకాలం ఇదే స్థితినైనా, ఎంతకాలమయ్యా ఇదే పరిస్థితులని కుంగిపోయి ఉన్నావు కదా, వేదనతో ఉన్నావు కదా, కుమిలిపోతూ ఉన్నావు కదా. అందుకే ఈ రాత్రి నిన్ను ఉద్దేశించే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి అందుకే ఆయన వాక్యము ద్వారా నిన్ను కదిలిస్తున్నాడు. ఈ రోజున ఎందుకో తెలిసి నిన్ను బాగు చేయాలని. ఈ రోజున ఈ వాక్యంలోనికి దిగిన నువ్వు స్వస్థపడి వెళ్ళాలి అంటే, నువ్వు బాగుపడి వెళ్ళాలి అంటే, నీ జీవితం మెరుగుపడి వెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు లేపబడి వెళ్ళాలి తిరిగి. ఈ రోజున ఈ రాత్రి నీ స్థితిగతులు మారబోతున్నాయి, నీ పరిస్థితులు మారబోతున్నాయి, నీ జీవిత స్థితిగతులు మారుస్తున్నాడు దేవాది దేవుడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు. నీ స్థితి అలాగే ఉంటుందని కృంగిపోతున్నామేమో,
ఎన్నాళ్ళు ఈయన యొక్క నిందలని బాధపడుతున్నావేమో, కానీ ఈ రాత్రి దేవుడు నీ స్థితిని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, స్థితి మారాలనే ఆశ ఉండాలి, పరిస్థితులు మారాలనే ఆశ ఉండాలి. కొంతమంది వస్తారే కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నారే కానీ కొంతమంది వారి స్థితిగతులు మారవు, వారి పరిస్థితులు మారవు. కారణం ఏంటయ్యానంటే, వారు మరి ఆ యొక్క వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, స్థితిని మార్చే శక్తి ఉంది, పరిస్థితులను మార్చే శక్తి ఉంది, జీవితాన్ని మార్చే శక్తి ఉంది, అద్భుతాలు జరిగించే శక్తి ఉంది, ఆశ్చర్య కార్యాలు జరిగించే శక్తి ఉంది. కానీ అయినా కూడా ఈరోజు నీ పరిస్థితి మారకపోవడానికి గల కారణం ఏంటి? అయినా కూడా నీ స్థితి మారకపోవడానికి గల కారణం ఏంటయ్యానంటే, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు కానీ ఆ నీళ్ళల్లో దిగే అనుభవంలోకి నువ్వు రాలేకపోతున్నావు, ఆ నీళ్ళల్లో దిగలేకపోతున్నావు. ఆయన కూడా అంతే, ఆ నీళ్ళలో. అందుకనే అడుగుతున్నాడు, స్వస్థపడాలని ఆశ నీకుందా అని దేవుడు ఎందుకు అడిగారంటే, అసలు ఆశ ఉందా లేదా? ఆశ ఉంటే బాగుపడాలి కదా, ఆశ ఉంటే స్వస్థపడాలి కదా, ఆశ ఉంటే నీళ్ళలో దిగాలి కదా. అది దేవుని యొక్క ప్రశ్న. అందుకనే ప్రశ్నిస్తున్నాడు ఆయన, స్వస్థపడాలని ఆశ నీకుందా? అందుకే అంటున్నాడు, అయ్యా నాకు స్వస్థపడాలనే ఉంది కానీ నన్ను దింపడానికి ఎవరు లేరు. ఈ రాత్రి దేవునితో కూడా అంటున్నాడు, ఎన్నో దినాలుగా ఎన్నో రోజులుగా దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నావు. నువ్వు కూడా స్వస్థపడాలని ఆశపడుతున్నావా? బాగుపడాలని ఆశపడుతున్నావా? నా స్థితి మారాలని ఆశపడుతున్నావా? నా పరిస్థితులు మారాలని ఆశపడుతున్నావా? అయితే నీకోసమే ఆయన మూవ్ కాబోతున్నాడు ఈ రాత్రి. నిన్ను స్వస్థపరచడానికే దేవుడు కదలబోతున్నాడు ఈ రాత్రి. ఆయనకు ఆశ ఉంది కనుక కదిలి వచ్చాడు దేవుడు. ఈ రాత్రి నీకు కూడా ఆశ కలిగి ఉండినట్లయితే, ఈరోజు కూడా ఈ రాత్రితో నా స్థితి మారిపోతుందని నువ్వు ఆశపడితే, ఈ రాత్రి నా స్థితి మారుతున్న పరిస్థితులు చక్కపరుస్తే ఖచ్చితంగా దేవుడు నాకు సహాయకుడే వస్తాడని నువ్వు ఆశపడితే, ఈ రాత్రి నీ స్థితి మారబోతుంది, నీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈ రాత్రి ఇక నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఉన్న అప్పుల పరిస్థితిలో దేవుడు నిన్ను ఉంచుడు, ఇక అనారోగ్య పరిస్థితుల్లో నిన్ను ఉంచుడు. నిన్నేం చేస్తున్నాడు దేవుడు అంటే, లేపబోతున్నాడు. హల్లెలూయా. నీ స్థితి ఏమవుతుందంటే మారబోతుంది. హల్లెలూయా. నీ పరిస్థితులు ఏమవుతున్నాయి అంటే మారిపోబోతున్నాయి. 38 సంవత్సరాలు మంచం మీద పడి ఉన్నవాడు, ఆయన పరుపు మీద ఉన్నవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసు నువ్వు లే అన్నప్పుడు ఏం చేశాడు? లేచాడు, పరుపునెత్తుకున్నాడు అన్నాడు దేవుడు. ఆ పరుపునెత్తుకొని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాలు అదే బలహీనతతో ఉన్న ఆ యొక్క స్థితి ఎవరు మార్చారంటే యేసు మాత్రమే మార్చాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ స్థితిని కూడా ఎవరు మార్చగలరు అంటే, ఎవరు మారుస్తారు? యేసయ్యే మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు ఎవరు మారుస్తారు? యేసయ్య మారుస్తారు. హల్లెలూయా. మీరు నమ్మినట్లయితే, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు మాత్రమే నా స్థితిగతులు మారుస్తావని, నా పరిస్థితులు మారుస్తావని. ఏ మనుష్యుడు నా యొక్క స్థితిని మార్చలేడయ్యా, ఏ వ్యక్తి కూడా నా పరిస్థితులు మార్చలేరయ్యా, నువ్వు మాత్రమే నా పరిస్థితులు మార్చే దేవుడు. నాయనా నేను నమ్ముతున్నానయ్యా నిన్ను అని నువ్వు అనుకుంటే మోకరించు. ప్రార్థన చేయబోతున్న కోసం ఈ రాత్రి ఇదిగో 38 సంవత్సరాలు అదే స్థితి, అదే పరిస్థితి, లేవలేని స్థితి, పడి ఉన్న స్థితి, ఈ ఒక్కరి సహాయం కూడా అందని పరిస్థితి. ఎంతో మనుషుల దగ్గర మనుషుల వైపు చూసినా సహాయం రాని పరిస్థితి, ఆ నీళ్లు దగ్గరే ఉన్న నీళ్లలో దిగలేని పరిస్థితి, బాగవ్వాలని ఆశ ఉన్న బాగుపడలేని స్థితి, ఎంతగానో బాధ వేదన. ఆయన యొక్క పరిస్థితిని చూసిన దేవుడు, ఆయన చూసిన దేవుడు, ఆయన స్థితిని ఎరిగిన దేవుడు ఆయన దగ్గరికి కదిలి వెళ్ళాడు. యేసు ఆయన దగ్గర కదిలి వెళ్ళాడు. ఆయన బాగు చేయడానికే వెళ్ళాడు. ఆయనకు స్వస్థత ఇవ్వడానికే వెళ్ళాడు. ఆయన స్థితిని మార్చడానికి వెళ్ళాడు. ఆ పరిస్థితుల్లో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. అదే పడిపోయిన స్థితిలో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు.
అదే రోగాలతో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. అదే శోధనలో ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు. ఆయనే కాదు బిడ్డ, నువ్వు కూడా అంతే, నేను కూడా అంతే, మనం కూడా అంతే. మనం అదే స్థితిలో అదే పాపంలో ఉండడానికి దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. అదే రోగాలతో మనం బాధపడడం చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నువ్వు అలాగే పతనం అయిపోవాలని కోరుకునేవాడు కాదు. అదే అప్పుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, నిందల్లో, అదే నిరాశ, నిస్పృహల్లో, అదే నిరుద్యోగ సమస్యల్లో, చాలని జీతాలతో ఈరోజు అదే స్థితిలో ఉండాలని కోరుకునే దేవుడు కాదు నాన్న. నీ స్థితిని మార్చాలని ఆశపడే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆయన గొప్ప దేవుడు, మనసున్న దేవుడు, మంచి దేవుడు నాన్న. మనం బాగోవాలని కోరుకునే దేవుడు, మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని ఆశపడే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. గొప్ప గొప్ప స్థితిలో ఉంటే మనం చూసి ఆనందించే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రి నీ ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎటువంటి స్థితిగతులు ఉన్నాయో, అప్పుల, అనారోగ్య పరిస్థితుల, నిందల, వేదన, శోధనల, కన్నీటి పరిస్థితుల, అవమానాల, అందరూ తృణీకరించబడిన జీవితమా, అందరూ చేత త్రోసివేసిన జీవితమా, నువ్వు ఏ జీవితం, ఏ స్థితిలో నువ్వు ఉన్నా యేసు నిన్ను చూస్తున్నాడు నాన్న. ఎంతో మంది దగ్గరికి వెళ్ళావు, ఏదేదో సహాయం అడిగావు, ఎవరో వచ్చి నీ స్థితిని మారుస్తారేమో అనుకున్నావు, కానీ ఎవరు నీ దగ్గరికి రాలేదు. నిరాశ, గుండె బరువు అయిపోయిన పరిస్థితి, దిక్కు తోచని స్థితి, అప్పులు కట్టలేక ఇక చనిపోతే బాగుండు అనుకుంటున్న పరిస్థితి. ఈ అప్పులు కట్టడం నా వల్ల కాదు. ఎన్ని సంవత్సరాలు కూడా ఇదే బాధ, ఇదే వేదన అనుభవిస్తున్నాను. అయ్యా, ఇక నా జీవితం ఇంతే, ముగించేస్తే పోతేమో అనుకుంటున్నావు. దేవుని బిడ్డ, అదే స్థితిలో నేను ఉంచడానికి ఇష్టపడే యేసయ్య నీ పరిస్థితులు మార్చబడాలనే దేవుడు ఆశిస్తున్నాడు. నీ పరిస్థితులు మార్చబడాలనేది ఆయన కోరిక, ఆయన ఆశ. నువ్వు నేను మన వేదనలో ఉంటే, కన్నీటితో ఉంటే, అవమానాలతో ఉంటే, ఆయన మంచిగా నిద్రపోయి సంతోషంగా ఉండే దేవుడు అలా కాదు నాన్న. ఆయన సంతోషించే దేవుడు కాదు, మనుషులు లాంటి వాడు కాదు. ఆయన మంచి మనసు కలిగిన దేవుడు నాన్న, మంచి దేవుడు నాన్న. ఆయన నీ బాధను అర్థం చేసుకునేవాడు నాన్న, నీ స్థితిని చూసిన దేవుడు నాన్న. ఎవరు నేను పట్టించుకోవట్లేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది మంచం మీద పడి ఉన్నావు, ఆ బెడ్కే పరిమితం అయిపోయి ఉన్నావు. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నిన్ను చూడట్లేదు. కానీ నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు నాన్న. అందరూ నిన్ను ఎంతగా అవమానపరుస్తుంటే, ఎంతగా నిన్ను నిందిస్తూ ఉంటే, నువ్వెంతగా దుఃఖిస్తున్నావో, ఎంత మోక వేదన అనుభవిస్తున్నావో, వస్తున్న కన్నీళ్ళు కూడా ఆపుకొని గుండెలు బరువెక్కి పైకి ఏడవలేక, మనసులోనే, గుండెలోనే, కళ్ళల్లోనే కన్నీళ్లు దాచుకొని, గుండెల్లో బాగా దాచుకొని ఎంతగా వేదన అనుభవిస్తున్నావో నీ దేవుడు చూస్తున్నాడు నాన్న. ఎవ్వరు నీ దగ్గరికి రాలేదు కదూ, ఎవరు నీ సహాయం చేయలేదు కదూ, ఎవరు ఎంతో మంది వైపు చూసావు కన్నులతో, ఎవ్వరు రాలేదు కదా. నా జీవితం ఇంతేనేమో అని బాధపడుతున్నా కదా.
రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నాన్న. ఇదిగో ఆ వ్యక్తి కూడా అంతే. ఎవరు కూడా తన సహాయం చేయబోతుంటే అందరూ తను దాటుకొని వెళ్ళిపోయి బాగవుతుంటే ఎంతగా వేదన అనుభవించాడో, ఎంత బాధను అనుభవించాడో, ఎంత శోధన అనుభవించాడో. 38 సంవత్సరాలదే స్థితి, పడిపోయిన స్థితి, లేవలేకుండా ఉన్నాడు. కానీ ఆయన గుండెల్లో ఉన్న వేదన, ఆయన కళ్ళలో ఉన్న కన్నీరు దేవుడు అర్థం చేసుకుని ఆయన దగ్గరికే కదిలాడు, ఆయన దగ్గరికే వెళ్ళాడు. ఆయనే వచ్చాడు, ఆయనే ఆయన స్థితిని మార్చాడు. పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తాడు. అవును, నీ దగ్గరకు ఎవరో ఏ మనుషులు రావడం కాదు, ఆయనే నీ దగ్గరకు వస్తున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితులు చూసిన దేవుడు నీ దగ్గర మూవ్ అవుతున్నాడు. ఈ రాత్రి నీ గుండె వేదన చూసిన దేవుడు నీ దగ్గర కదులుతున్నాడు. ఈ రాత్రి అప్పులు కట్టలేక ఎంత అవమానాలు పడుతున్నావో, నీ స్థితిగతులు చూసిన దేవుడు నీ దగ్గర మూవ్ అవుతున్నాడు. ఈ రాత్రి వ్యాపారం అంతా లాస్ అయిపోయి, అప్పులు అధికమైపోయి, చేస్తున్న చేతి పని నష్టపోయి ఎంతగా బాధపడుతున్నావో, ఎంతమందిని అవమానపరుస్తున్నారో అన్ని చూసిన దేవుడు ఈ రాత్రి నీ స్థితిని మార్చాలని, ఈ రాత్రి నీ స్థితిని మార్చడానికే ఆయన మూవ్ కాబోతున్నాడు. దేవాది దేవుడు నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ అప్పులు కాడి విరిగిపోబోతుంది. నీ అనారోగ్య సమస్య తొలగిపోతుంది. నీ నిందలు వేదన కొట్టివేయబడబోతుంది. ఈ రాత్రి బలహీనమైపోయిన నీ అవయవాలకి దైవ శక్తి రిలీజ్ కాబోతుంది. దేవాది దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి దేవాది దేవుడు నీ కన్నీళ్లు తుడవబోతున్నాడు. ఈ రాత్రి ఈ రాత్రి నీ శోధన వేదన తీసివేయబడబోతుంది. ఈ రాత్రి నీ గర్భం తెరవబడబోతుంది. ఈ రాత్రి నీ కుటుంబంలో వచ్చిన సమస్యలు తొలగిపోబోతున్నాయి. ఈ రాత్రి నీ బిడ్డల జీవితంలో శుభకార్యాలు జరగబోతున్నాయి. నీ యొక్క బిడ్డల జీవితంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు దేవుడు కలుగజేయబోతున్నాడు. మీ స్థితి మారబోతుంది. మీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ స్థితిని మార్చడానికి ఈ రాత్రి దేవుడు కదలబోతున్నాడు. ఇదిగో ఆ యొక్క కుమారుడు 38 సంవత్సరాల ఆ యొక్క బెతస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వారి యొక్క స్థితిని మార్చడానికి కదిలిన దేవుడే ఈ రాత్రి నీ మధ్య కూడా కదులుతున్నాడు. నీ మధ్య మూవ్ అవుతున్నాడు. లైవ్ లోనే మీ దగ్గర కూడా రాబోతున్నాడు. ఆయన ఈ పరిస్థితుల్లోనికి రాబోతున్నాడు. ఆయన ఈ రాత్రి అద్భుతం చేయబోతున్నాడు. నీ దగ్గరకు రాబోతున్నాడు. నీ దేహాన్ని ముట్టుకోబోతున్నాడు. ఈ రాత్రి నీ కోసం మూవ్ కాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నాడు నీ కోసం. ఈ రాత్రి ఎంతమంది విశ్వసిస్తున్నారో, ఎంతమంది నమ్ముతున్నారో మీ దగ్గరికి ఆయన రాబోతున్నాడు. బెతస్దా కోనేరు దగ్గర ఉన్న ఆ యొక్క వ్యక్తిని 38 సంవత్సరాల వ్యక్తి దగ్గరకు వచ్చిన దేవుడు, ఆయన స్థితిని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఆత్మికంగా కృంగిపోయి ఉన్నావా, ఆత్మికంగా బలహీనపడి ఉన్నావా, ఆత్మికంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా, నిన్ను లేపాలని ఆయన నీ దగ్గర కదలబోతున్నాడు. నిన్ను లేవనెత్తాలని ఆయన ఆశిస్తున్నాడు. ఈ రాత్రి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి ఎంతమంది ఈ వాక్యాన్ని విని నమ్ముతున్నారో, మీ స్థితి మారుతుందని, మీ పరిస్థితులు మారుతున్నాయని ఎంతమంది విశ్వసించారో, మీరు లేచి నిలబడితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ రాత్రి మీరు నమ్మినట్లయితే మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరు నమ్మితే ఆయన నా దగ్గరకు వచ్చాడు. ఈ రాత్రి నా స్థితి మారబోతుంది, నాతో మాట్లాడాడు. ఈ రాత్రి నా స్థితి మారబోతుంది, నా పరిస్థితులు మారబోతున్నాయి అనుకున్నవారు, విశ్వసించిన వారు ఎవరైతే ఉన్నారో మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. లైవ్లో ఉన్న దేవుని బిడ్డలారా, మీరు కూడా నమ్మితే మీరు కూడా లేచి నిలబడండి. మీకోసం కూడా నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు అద్భుతమైన రీతిలో మీ మధ్య కదలబోతున్నాడు. ఈ రాత్రి ఆయన మహిమ కలిగిన హస్తం నీ మధ్యకు రాబోతుంది. ఆయన సన్నిధి నీ మధ్యకు రాబోతుంది. ఈ రోజు నీ పరిస్థితుల్లోనికి రాబోతుంది. ఆయన నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరచబోతున్నాడు.
నీ నింద కొట్టివేయబడబోతుంది. మీరు నమ్మండి. మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఘనమైన దేవా, మహిమ కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రి సమయంలో ప్రభువా ఇక్కడ చేరిన బిడ్డలు కావచ్చు, లైవ్లో ఉంటున్న బిడ్డలు కావచ్చు, వారికున్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి, నిందలను బట్టి ప్రభా, అవమానాలను బట్టి, అప్పులైపోయిన పరిస్థితిని బట్టి, అయ్యా నాయన రోగాలతో బాధపడుతున్న స్థితిని బట్టి, మా స్థితి మారదా, మా పరిస్థితులు ఇక మారవేమోనని కృంగిపోయే నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న అయ్యా ప్రతి ఒక్కరితో ఈ రాత్రి నువ్వు మాట్లాడవయ్యా. ఎవరిని అదే స్థితిలో ఉంచవయ్యా. ఎవరిని అదే బాధలో, వేదనలో, నిందల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కన్నీటి పరిస్థితిలో ఉంచే దేవుడు కాదయ్యా. అయ్యా నా తండ్రి, మా స్థితిగతులు మార్చగలిగిన గొప్ప దేవుడు నువ్వయ్యా. 38 సంవత్సరాలు ప్రభా బెతెస్దా కోనేరు దగ్గర అదే స్థితిలో పడి ఉన్న వ్యక్తిని అయ్యా నాయన తండ్రి ఆ స్థితిని మార్చడానికి కదిలిన దేవుడు కదయ్యా. అయ్యా నాయన మూవ్ అయ్యి అయ్యా కదిలినైనా ఆ వ్యక్తినుకున్న ఆ స్థితి నుంచి లేవనెత్తవయ్యా. అయ్యా నాయన పడి ఉన్న స్థితి నుంచి లేవనెత్తి నడిపించిన గొప్ప దేవుడు అయ్యా. అదే దేవుడు ఈ రాత్రినైనా ప్రతి ఒక్కరి మధ్యకు నువ్వు కదులుతున్నావని మేము నమ్ముతున్నానయ్యా. ప్రతి ఒక్కరి దగ్గర మీరు వెళ్ళండి ప్రభువా. వారి స్థితిని ఎరిగిన దేవుడివి, వారి పరిస్థితులు ఎరిగిన దేవుడివి, వారి హృదయాన్ని ఎరిగిన దేవుడివి, వారి కన్నీటిని ఎరిగిన దేవుడివి, వారి బాధలు ఎరిగిన దేవుడివి, వారి అప్పులు ఎరిగిన దేవుడివి, వారి యొక్క నిందలు ఎరిగిన దేవుడివయ్యా. ఈ రాత్రి మూవవండి పరిశుద్ధాత్మ దేవుడా, మూవవండి పరిశుద్ధాత్మ దేవుడా. ఎవరైతే విశ్వసిస్తున్నారో, ఎవరైతే నిన్ను నమ్ముతున్నారో, ఎవరైతే నువ్వు స్థితిగతులు మార్చే దేవుడు అని ఈ రాత్రి ప్రభు నమ్మి ఉన్నారో వారు మీరు తాకండి ప్రభు, వారిని ముట్టుకోనండి ప్రభు. భయంకరమైన వ్యాధుల నుంచి వారికి విడుదల కలుగునుగాక. మరణకరమైన రోగాలు, HIV, అలాగే నాయన క్యాన్సర్, ఎటువంటి వ్యాధులన్నీ తొలగిపోవునుగాక. కిడ్నీ పేషెంట్లు హీల్ అవుదురుగాక. గుండె ప్రాబ్లంతో బాధపడుతున్న వారు స్వస్థపరచబడుదురుగాక. అయ్యా నాయన తల్ల మొదలుకొని అరికాల వరకు ఉన్న ప్రతి రోగము వారి నుంచి తొలగిపోవునుగాక. స్వస్థత కలుగునుగాక. పక్షవాయు రోగులు లేచి నడుచుదురుగాక. తండ్రి నాయన చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడునుగాక. పాడైపోయిన జీవితాలు కట్టబడునుగాక. తండ్రి నాయన ప్రభు అప్పులు బాధల్లో ఉండున్న వారి అప్పులు కాడు విర్రగొట్టబడునుగాక. నూతనమైన ఆర్థిక ద్వారం తెరవబడునుగాక. వారికి సమృద్ధి వారి కుటుంబాల్లోనికి వచ్చునుగాక. అప్పు ఇచ్చే స్థితికి వారు వెళుదురుగాక. తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించబడునుగాక. బిడ్డలు లేని వారి గర్భాలు తెరవబడునుగాక. భార్యాభర్తల మధ్య సంబంధం నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రభు నాయన ఎంతమంది గొడవలతో బాధ పెడుతున్నారో వారి మధ్య ఐక్యత సమాధానం కలుగునుగాక. తండ్రి నీకే స్తోత్రాలయ్యా. ఎంతమంది కోర్టు కేసుల్లో బాధపడుతున్నారో వారందరి కోర్టు కేసులు నాయన కోర్టు కేసుల వారికి న్యాయం జరుగునుగాక. వారి స్థితిగతులు మార్చబడునుగాక. తండ్రి వ్యాపారాలు లాస్ అయిపోయి నాయన అయ్యా వారి స్థితిగతులన్నీ తారుమారైపోయి ఎంతమంది బాధపడుతున్నారో, చేతి పనులు లాస్ అయిపోయి, వ్యవసాయ పనులు లాస్ అయిపోయి ప్రభువ ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ రాత్రి మీరు దర్శించండి ప్రభువ. అయ్యా తిరిగి వారి వ్యాపారాలు పునరుద్ధరించబడునుగాక. అయ్యా వారి చేతి పని దీవించబడునుగాక. అయ్యా ఇదిగో తండ్రి వారి వ్యవసాయ పనులు సమృద్ధిగా పండునుగాక. కానీ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆత్మీకంగా బలహీనమైన వారు లేపబడుదురుగాక. అయ్యా నైనా తండ్రి ఆత్మీకంగా వారు స్థిరపరచబడుదురుగాక. ఆత్మలో వృద్ధిగుదురుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ప్రభా చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు. చాలని జీతాలతో అయ్యా ఇటువంటి ప్రమోషన్, ఉద్యోగాలు చేస్తున్న ప్రమోషన్స్ లేక ఎంతో మంది బాధపడుతున్నారేమో ఈ రాత్రి వారి స్థితిగతులు మార్చబడునుగాక. వారి శాలరీస్ అత్యధికంగా పెరుగునుగాక. అయ్యా ఉద్యోగాల్లో వారికి మంచి ప్రమోషన్స్ వచ్చునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీకే మహిమయా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలు కాలేజెస్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తున్నారు అయ్యా. వారికి ఎటువంటి ఆర్థిక సహాయం కావాలో అన్ని కూడా సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. అయ్యా కాలేజెస్కి వెళ్ళే వారికి మంచి కాలేజ్లో ప్రభా నా తండ్రి వారికి సీట్లు వచ్చునుగాక. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ రాత్రి ప్రభా ప్రతి వారిని మీరు దర్శించినందుకు వందనాలు.
అయ్యా వారి స్థితిగతులను నువ్వు మార్చినందుకు వందనాలు. వారి శరీరాలకు ఎటువంటి బలహీనతలు కానీ రుగ్మతలు కానీ ఏవి ఉండడానికి వెళ్ళలేదు. వారి స్థితిని రాత్రి నువ్వు కదిలి మూవై వారిని తాకినందుకు స్తోత్రాలయ్యా. వారిని స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. వారిని బాగు చేసినందుకు వందనాలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని ఆనందంతో నింపినందుకు వందనాలయ్యా. అయ్యా యవ్వన కాలంలో ఉన్న బిడ్డల వివాహాలు అయ్యా ఘనముగా నీ మహిమార్థంగా జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో చేర్చి అయ్యా నైనా ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. రేపు జరగబోయే ఆదివారపు ఆరాధన కూడా నీ నామానికి మహిమకరంగా జరిగించండి ప్రభువా. అయ్యా నైనా అనేకులు వచ్చి దీవించబడినట్లుగా నీ కృప అనుగ్రహించమని నజరేయుడని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్.